ఆమె నటిస్తూ ఉంటే నటనలా అనిపించదు, నిజంగానే జీవిస్తోంది అని అనిపించక మానదు. ఏ పాత్రలోనైనా నటించి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లే. ఇక దక్షిణ భారత సినీ పరిశ్రమకి ఆమె తల్లి లాంటిది. అందరూ ముద్దుగా అమ్మ అని పిలుస్తారు. అప్పట్లో తల్లిలాగా ఆవిడ ఉంటే తండ్రిలాగా నాగయ్య గారు ఉండేవారు. మరి అంత మహా గొప్ప నటీమణి ఎవరో కాదండి, కన్నాంబ గారు. కన్నాంబ గారి సినీ జీవితం గురించి, ఆవిడ నటన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. తెలుగు చిత్రసీమ రంగంలో చెరగిపోని ముద్రను వేసుకొని ఏళ్లు గడిచినా తరాలు మారినా గుర్తుండిపోయే నటులలో ఎవరయ్యా అంటే కన్నాంబ గారు అని చెప్పాల్సిందే. అలాంటి కన్నాంబ గారు తన 13 వయసులో ఎన్నో నాటకాలు వేస్తూ నాటక రంగం నుంచి సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈవిడ నటించిన సినిమా హరిశ్చంద్ర సినిమాలోని చంద్రమతి క్యారెక్టర్. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నాంబ గారు ఎన్నో పాత్రలు ఈవిడ కోసమే ఆ పాత్రలు పుట్టాయా అన్నట్లుగా ఉండేది. కేవలం సాత్వికంగా కనిపించడం మాత్రమే కాదు, కొంటెతనం మరియు విలనిజాన్ని మరియు గయ్యాళితనాన్ని, ఇలా అన్ని రకాల పాత్రలు చేయగల దిట్ట కన్నాంబ గారు. అప్పట్లో దక్షిణ భారత సినీ పరిశ్రమలో కేవలం నటించాలి అంటే నటులు ఎవరయ్యా అంటే కన్నాంబ గారు, లేకపోతే నాగయ్య గారు. వీళ్ళు తప్ప ఇంకెవరూ కనిపించేవారు కాదట. అలా ఆ రోజుల్లోనే తెలుగు చిత్రసీమ రంగాన్ని ఒక ఊపు ఊపేస్తూ తన నటనతో శాసిస్తూ లక్షల్లోకి పైగా రెమ్యునరేషన్ తీసుకున్న హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ ఆవిడ. కన్నాంబ గారి సినీ ప్రయాణంలో దాదాపు 180కి పైగా సినిమాలలో నటించడం జరిగింది. ముఖ్యంగా ఈవిడ నటించిన సినిమాలు గనక చెప్పుకున్నట్లయితే కుటుంబ గౌరవం, మాంగళ్య బలం, రాజమకుటం, అభిమానం, జగదేక వీరుని కథ, ఆత్మీయ బంధం, లవకుశ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. ఒక్కో సినిమా ఒక్కో రకంగా తన నటనతో మనల్ని అలరించింది. ఇక తల్లి పాత్రలకి పెట్టింది పేరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఇలా అప్పట్లోని నటులందరికీ తల్లి పాత్ర ఎవరయ్యా అంటే కన్నాంబ గారే. అలా ఇంటి పెద్దగా, సినిమా రంగానికే పెద్ద తల్లిగా తల్లి పాత్రలో నటించి అందరికీ దగ్గరైంది. మరి అసలు విషయం ఏంటంటే కన్నాంబ గారు తన నటనతో అలరిస్తే కన్నాంబ గారి కూతురు కూడా తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసింది. ఏంటి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదండి, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. కన్నాంబ గారి సినీ వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం మాత్రమే కాదు, తల్లితో పాటుగా నటించి తల్లిని మించిన కూతురు అని అనిపించుకుంది. ఇంతకీ ఆవిడ ఎవరో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే. మరి కన్నాంబ గారి కూతురు ఎవరో కాదండి, తన నటనతో దాదాపు 300కి పైగా సినిమాలలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించి అలరించిన అలనాటి గొప్ప నటీమణి ఆవిడ సినీ వారసురాలు రాజసులోచన గారు. అవునండి, కన్నాంబ గారికి రాజసులోచన కూతురు అవుతుంది. రాజసులోచన గారి విషయంలోకి వెళ్తే 1950లో హీరోయిన్ గా కన్నడ చిత్రసీమ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలలో నటించింది. 300కు పైగా సినిమాల్లో నటించిన ఈవిడ ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి వాళ్లతో కలిసి నటించిన సినిమాలలో హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని చిత్రసీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసింది. ఈవిడ నటించిన సినిమాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి రాజమకుటం, శాంతి నివాసం, ఇద్దరు మిత్రులు, కాళిదాసు, అన్నాతమ్ముడు, టైగర్ రాముడు, ఇంటి గుట్టు, సువర్ణ సుందరి కథ, ఇలా ఎన్నో సినిమాలు. నటించిన ప్రతి సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కళ్లతోనే హావభావాలను పలికించగల గొప్ప నటి రాజసులోచన. హీరోయిన్ గా మాత్రమే కాకుండా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా కూడా అత్త పాత్రలోనూ తల్లి పాత్రలోనూ గయ్యాలి అత్తగా బాగా నటించి అలరించింది రాజసులోచన. ఇక తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈవిడ హీరోయిన్ గా రాణిస్తున్న రోజుల్లోనే అప్పట్లోనే ప్రముఖ దర్శకుడు అయిన సిఎస్ రావుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరి ఈ సిఎస్ రావు గారు ఎవరో కాదండి, స్వయాన కన్నాంబ గారి అల్లుడే. కన్నాంబ కూతురుని పెళ్లి చేసుకున్న ఈయనకి ఓ కొడుకు పుట్టిన కొన్నాళ్లకి కన్నాంబ కూతురు కాలం చేయడం జరిగింది. ఇక అప్పట్లోనే హీరోయిన్ గా రాణిస్తున్న రాజసులోచనని చూసి ఆవిడతో ప్రేమలో పట్టంతో రాజసులోచనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక రాజసులోచన కూడా కన్నాంబ గారికి కూతురు లేని లోటును తీర్చింది. అమ్మా అమ్మా అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ కన్నాంబ గారితో కలిసిపోయి ఉండేది.
ఆ విధంగా కన్నాంబ అల్లుణ్ణి పెళ్లి చేసుకుని రాజసులోచన గారు కన్నాంబకి కూతురైపోయింది. ఇకపోతే కన్నాంబ గారి అల్లుడు రాజసులోచన భర్త సిఎస్ రావు గారు. ఆయన ఏమి మామూలు వ్యక్తి కాదు. 1930లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా, ఇక తర్వాత తెలుగు చిత్రసీమ రంగంలోనే అప్పట్లోని స్టార్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించి తిరుగులేని సినిమాలను అందించిన గొప్ప దర్శకులు. అంత గొప్ప దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న సిఎస్ రావు గారు ఎవరో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే. తెలుగు చిత్రసీమ రంగానికి పితామహుడుగా పిలువబడే సిఎస్ పుల్లయ్య గారికి కొడుకు. అలా తండ్రి వారసత్వాన్ని పుడికి పుచ్చుకొని దర్శకుడిగా అప్పట్లోనే ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. మొత్తానికి కన్నాంబ గారి కుటుంబం మొత్తం సినిమా రంగానికి చెందిన వాళ్లేనమాట. ఓ పక్క నటనతో ఆమె, మరో పక్క ప్రొడ్యూసర్ గా ఆవిడ భర్త, ఇంకో పక్క కూతురు స్టార్ హీరోయిన్ గా, అల్లుడు స్టార్ డైరెక్టర్ గా, ఇలా సినీ రంగంలో వాళ్ళు ఎనలేని సేవలు అందించిన వాళ్లే. ఏది ఏమైనప్పటికీ కన్నాంబ గారి కూతురు కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.